Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన కోఆర్డినేట్ జామెట్రీ అనే చాప్టర్లో నుంచి మనం ఎస్ఏ క్వశ్చన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో దట్ ద పాయింట్స్ 3 పాయింట్స్ ఇచ్చేసాడు. ఆర్ ఫార్మ్ అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు. ఓకే, మరి మనకి ట్రయాంగిల్స్లో 3 టైప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ట్రయాంగిల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మన ప్రాబ్లంలో ఇచ్చింది. రెండోది ఐసోస్సిలస్ ట్రయాంగిల్, మూడోది స్కేలార్ అండ్ ట్రయాంగిల్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే అన్ని సైడ్స్ ఈక్వల్ ఉండాలి. ఏబి ఎంతనో బీసీ అంతే ఉండాలి, సిఏ కూడా అంతే ఉండాలి. ఐసోస్సిలస్ ట్రయాంగిల్ అంటే ఏవైనా 2 సైడ్స్ మాత్రమే ఈక్వల్గా ఉండాలి. అలానే స్కేలార్ అండ్ ట్రయాంగిల్ అంటే 3 డిఫరెంట్ సైడ్స్ అన్నమాట, ఒకటి ఇంకొక దానికి ఈక్వల్ ఉండదు. ఓకే, సో కాబట్టి అన్నీ డిఫరెంట్గా ఉంటే సో ఆ ట్రయాంగిల్ ఏమని చెప్పచ్చు అంటే స్కేలార్ అండ్ ట్రయాంగిల్ అంట. ఇక్కడ మన ప్రాబ్లంలో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు. సో అన్నీ ఈక్వల్గా ఉండాలి. సో కాబట్టి ఇక్కడ ఏబిసి. సో ఫస్ట్ ఏం లేదు, మనం డిస్టెన్స్ని కనుక్కోవడమే. ఏబి కనుక్కుంటాం, బీసీ సిఏ ఆ 3 ఈక్వల్ అయితే దేర్ఫోర్ ద గివెన్ పాయింట్స్ ఫార్మ్ అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని చెప్పచ్చు. ఓకే, సరే ఇచ్చిన పాయింట్స్ ఆల్రెడీ ఏబిసి అని ఇచ్చేసాడు. గివెన్ పాయింట్స్ రాస్తున్నాను. గివెన్ పాయింట్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ కామా 0, అదేవిధంగా బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ కామా 0 అండ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 కామా ఏ ఇంటూ √3. ఓకే, ఇప్పుడు ఏబి సైడ్ని కనుక్కోవాలి అంటే 2 పాయింట్స్ తెలిసినప్పుడు డిస్టెన్స్కి ఫార్ములా √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఆ ఫార్ములాని అప్లై చేద్దాం మూడింటికి. ఈ డిస్టెన్స్ ఫార్ములా తెలిస్తే ఈ ప్రాబ్లం చాలా సింపుల్. ఓకే, ఫస్ట్ దానికి ఫార్ములా రాస్తున్నా. √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ దీన్ని x1 y1 అనుకోండి, x2 y2 అంటే ఈ బిలో ఉన్న ఫస్ట్ కోఆర్డినేట్ x2, ఏలో ఉన్న ఫస్ట్ కోఆర్డినేట్ x1. సో ఇందులో నుంచి ఇది తీసేసేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు -a హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 0 - 0 హోల్ స్క్వేర్. Now that is equal to -2a హోల్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం ఎట్లా చేయాలి. సో మైనస్ స్క్వేర్లో ప్లస్ అవుతుంది. ఏబి హోల్ స్క్వేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఏబి ఇంటూ హోల్ స్క్వేర్ అంటే దాన్ని ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్గా రాస్తాం. అంటే ఇక్కడ 2కి స్క్వేర్ వస్తుంది, ఏకి స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4 ఏ స్క్వేర్ అనమాట. కాబట్టి 4a స్క్వేర్. మళ్ళీ ఇది ఎలా ఉంది, √ఏబి లాగా ఉంది అంటే √a ఇంటూ √b రాసుకోవచ్చు. అదే √a ప్లస్ బి ఉందనుకో, √a ప్లస్ √b అట్లా రాయకూడదు. ఓన్లీ పాసిబుల్ ఫర్ దట్ రూల్ ఈస్ ఇన్ ప్రోడక్ట్. ఓకే, అండ్ డివిజన్. ప్రోడక్ట్లో అలానే డివిజన్లో మాత్రమే చేయవచ్చు. √a/b ఉంది, √a/√b రాయొచ్చు. అదేవిధంగా ఇక్కడ ప్రోడక్ట్లో ఉంది √ab ని √a ఇంటూ √b రాసుకోవచ్చు. ఓకే, సో అది. సో ఇక్కడ √4 అంటే 4కి రూట్ వస్తుంది, ఏ స్క్వేర్కి రూట్ వస్తుంది. √4 అంటే ఎంత సార్ అంటే 2. ఇంకా ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. √4 ఇంటూ √a స్క్వేర్ అనమాట. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, ఏ ఉంటుంది. సో 2a అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఏబి సైడ్ వచ్చేసింది. అట్లనే ఇప్పుడు మనము బీసీ సైడ్ని కనుక్కుంటాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్. బీసీ కదా, ఇది x1 y1 x2 y2 అనుకుంటాం. మొదటి పాయింట్ ఏంటి ఇక్కడ 0, సిలో. మళ్ళీ బిలో ఉన్న మొదటి పాయింట్ తీసే 0 - -a ప్లస్ a అవుతుంది. 0 + a హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అంటే a √3 - 0
హోల్ స్క్వేర్ అనమాట. నౌ దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 0 ప్లస్ ఏ అంటే ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ ఇక్కడ చూడండి ఏ ఇంటూ √3 మైనస్ 0 అంటే ఏ √3నే, కాబట్టి ఏ √3 హోల్ స్క్వేర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏ స్క్వేర్ రాస్తున్నా, ఇక్కడ మళ్ళీ ఇదే ఫార్ములా ఏబి హోల్ స్క్వేర్ లాగా ఉంది, ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ రాయచ్చు, అంటే ఏ స్క్వేర్ ఇంటూ √3 హోల్ స్క్వేర్ అనమాట. ఏ స్క్వేర్ ఇంటూ √3 హోల్ స్క్వేర్, అప్పుడు స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, ఇంకా 3a స్క్వేర్ మిగులుతుంది. డైరెక్ట్గా రాసేయమంటారా, ఎస్ 3a స్క్వేర్ అనమాట. ఓకే, సో ఇది బీసీ. ఇంకా ఇంకొద్దిగా సింప్లిఫికేషన్, 3a స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 4a స్క్వేర్ అవుతుంది. Okay, so BC that is equal to square root of 4 into a square. మళ్ళీ root of a into b ఉంది, root a into root b రాసుకోవచ్చు. √4 అంటే 2, root of a square అంటే స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్, a మిగులుతుంది. సో దిస్ ఈజ్ BC అన్నమాట. BC కనుక్కున్నాం. నెక్స్ట్ CA సైడ్ ని కనుక్కుందాం. CA is equal to square root of మళ్ళీ అదే ఫార్ములా x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో ఇది x1 y1 x2 y2 అనుకోండి, ఆర్ ఇది x2 y2 x1 y1, మీ చాయిస్ ఏదైనా తీసుకోవచ్చు. మనం యాక్చువల్గా సిలో నుంచి బిని తీసేస్తున్నాం, ఇక్కడ కూడా అట్లనే చేయండి. మీరు సిలో నుంచి బి తీసేసినా బిలో నుంచి సి తీసేసినా ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే స్క్వేర్లో ప్లస్ అయిపోతుంది. ఒకవేళ మైనస్ వాల్యూ వచ్చింది అనుకో ప్లస్ అవుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఏలో నుంచి సిని తీసేస్తున్నా. ఏలో మొదటి పాయింట్ ఏంటి, ఏ స్మాల్ ఏ. సిలో మొదటి పాయింట్ ఏంటి, 0 అనమాట. ఏ మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్, మళ్ళీ చెప్పండి ఇక్కడ రెండవ కోఆర్డినేట్, సో 0 మైనస్ ఏ √3 హోల్ స్క్వేర్. ఓకే, మరి ఏ మైనస్ 0 అంటే ఏ స్క్వేర్ అవుతుంది, ప్లస్ ఇక్కడ మైనస్ అనేది స్క్వేర్లో ప్లస్ అయిపోతుంది, కాబట్టి ఏ √3 హోల్ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ రాశాను, ప్లస్ మళ్ళీ ఇది ఎలా ఉంది, ఏ ఇంటూ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది, ఏ స్క్వేర్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ రాస్తున్నాను, అట్లనే √3 హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అంటే 3a స్క్వేర్ రాసేస్తున్నాను. కాబట్టి సో 3a స్క్వేర్, 3a స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మొత్తం 4a స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇది ఎలా ఉంది, √a ఇంటూ √b లాగా రాసుకోవచ్చు. √4 అంటే 2, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, సో దట్ ఈస్, కాబట్టి అన్నిటికీ ఏబికి 2a డిస్టెన్స్, బీసీకి 2a అలానే సిఏకి 2a. సో దేర్ ఫోర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఏ. దట్ ఇంప్లైస్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, కాబట్టి అన్ని సైడ్స్ ఈక్వల్ అయితే ఆ ట్రయాంగిల్ని ఏమంటాం, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. దేర్ఫోర్ ద గివెన్ పాయింట్స్, therefore the given points, okay, therefore the given points form an equilateral triangle. ఫార్మ్ అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని చెప్పచ్చు. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.